కాకినాడ రూరల్ మండలం ఎంపీపీ ఎన్నికల్లో జరిగినప్పుడు జెంటిల్మెన్ ఒప్పందం ప్రకారం 2.5 సంవత్సరాల ఒకరు, ఇంకొక 2.5 సంవత్సరాల మరొకరి కింద ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందం ప్రకారమే గోపిశెట్టి పద్మజ రాజీనామా చేయడం జరిగిందని కాకినాడ రూరల్ జడ్పీటీసీ నిలుగుర్తి రామకృష్ణ, వైకాపా నాయకులు గోపిశెట్టి బాబ్జీలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాలకి పార్టీ లాగా ఆయన ఎంతో మందికి ఇక్కడ పేదవాళ్ళకి ఇక్కడ మా కుశల కన్నబాబు గారు ఇక్కడ దంగులు కాకుండా పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఇవాళ టికెట్ ఇచ్చారు. వాళ్ళందరినీ ఒక కుర్చీలో కూర్చోబెట్టి మమ్మల్ని అందరిని ముందు పెట్టారు. ఈరోజు మీరు ఇలాగా ఈ వ్యవస్థని మీరు ఇలా చేసుకుంటే పోతే ఈ కాకినాడ రూరల్లో ఈ వ్యవస్థ లేదు. ఎప్పుడు కూడా ఎవరికితే వాళ్ళు ప్రభువులు పెట్టే సంస్కృతి మనకు లేదు కాకినాడ రూరల్లో. ఇది కొత్తగా ఈరోజు తీసుకొచ్చారు. దీని సంగీతం అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఇది ప్రజలు కూడా ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఈ ఎన్నిక అనేది మేమే ఒప్పందం అయితే మీరు నామినేషన్ చేసి మా వాళ్ళని పేదవాళ్ళు ఉన్న అవున అప్లికేషన్ నెలకి ప్రభువులు పెట్టి ఆశించి భయపెట్టి అది న్యాయమని అడుగుతున్నా కూటమి నాయకులని. వాళ్ళకి అంత కొనుగోలు వేయించి ఇది ఎంతవరకు పోద్దని అడుగుతున్నా. మేము పార్టీ ప్రెసిడెంట్గా, మేము ఒక జడ్పీటీసీగా ఎప్పుడు మన కాకినాడ రూరల్ మండలంకి అభివృద్ధిలో ముందు ఉంటాం. ఈరోజు కూడా మా ఎంపీటీసీలు కూడా మేము అభివృద్ధికి ఆటంకం ముందు ఉంటాం. ఈరోజు పార్టీ పరంగా లాక్కుంటాం. ఈ సమాజం కాదని ఇది కరెక్ట్ కాదని నేను భావించి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాను. దీని మూలంగా మేమందరం కూడా ఈ ఎంపీటీసీలు ఇంకా 8 మంది ఉన్నారు. మాకు 8 మంది కూడా ఈరోజు ఎలక్షన్కి వెళ్ళకుండా బాయ్కట్ చేయాలని నిర్ణయించుకున్నాం. మేమందరం అనైతికంగా అసాంఘికంగా ఈ రోజున మాకు నెగ్గినటువంటి 15 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలని దాంట్లో ఉన్నటువంటి 7 సభ్యుల్ని వాళ్ళు భయపెట్టి ప్రలోభపెట్టి వాళ్ళ మీద అనేకమైనటువంటి ఒత్తిళ్ళు తెచ్చి బంధువర్గం నుంచి అయితేనో లేకపోతే వాళ్ళ స్నేహితుల తరపు నుంచి అయితేనో ఒక్కొక్క ఎంపీటీసీ మీద 10 మందిని నియమించి వాళ్ళతోటి ఏ విధంగా వాళ్ళు లొంగ తీసుకోవాలో ఆ విధంగా లొంగ తీసుకోవడానికి ప్రయత్నాలు చేసి దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మేము మా పార్టీ అధినాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా కురసాల కన్నబాబు గారు కానీ మాకు నేర్పింది ఒకటే, నీతిగా నిజాయితీగా ధర్మంగా ఉండమనే మాకు నేర్పారు. మా అధినాయకుడు అయితే నిజాయితీ లేని రాజకీయం మనకొద్దు అని పదే ఆయన చెప్పడం జరుగుతుంది. మాకు ఈ విధమైనటువంటి ప్రలోభాలకు లొంగినటువంటి ఎంపీటీసీలతోటి మేము ఈ రోజున మండల అధ్యక్ష ఎన్నికలకి వెళ్ళడానికి మా పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అలాగే మా నాయకులందరూ కూడా నిర్ణయించారు. అందరూ ఏకాభిప్రాయంతో ఈ రోజున మేము మండల ఎన్నికల్ని మేము బాయ్కాట్ చేస్తున్నాం. ఎందుచేతంటే ఇటువంటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి కూటమి నాయకులకు కానీ జనసేన నాయకులు కానీ దీన్ని మంచి పద్ధతి కాదని, ఈ విధంగా వెళ్ళే పద్ధతిలో వెళ్లకుండా ఉంటే వాళ్ళకి ప్రజలు మర్శిస్తారని, ఈ చేసే దుశ్చర్యల్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పి మేమందరం కూడా మీకు సవినీయంగా మనవి చేస్తున్నాం. కానీ ఈ రోజున మేము మా ఎంపీటీసీలు 8 మంది ఈ రోజున మేము ఉన్నాం. 8 మంది ఎంపీటీసీలు కూడా మేము వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఆ పార్టీ చేసే కార్యక్రమాలకు కానీ ఎలక్షన్లోనే మేము రాజకీయం చేస్తాం తప్ప మిగతా టైంలో వాళ్ళు చేసే అభివృద్ధి ప్రతి కార్యక్రమానికి మేము సహకరిస్తామని చెప్పి సవినీయంగా మనవి చేస్తూ, ఇటువంటి చర్యలకు పూనుకోకుండా ఉంటే మీ పార్టీ కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్తుంది, మంచి పేరు తెచ్చుకుంటుందని చెప్పి నేను మీ అందరికీ కూడా సవినీయంగా మనవి చేస్తున్నాను.